హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, మీరు ఎవరి కోసం మొక్కుకున్నారు? ఫర్ హోమ్ డిడ్ యూ ఓ? ఫర్ హోమ్ డిడ్ యూ ఓ? నెంబర్ 2, పడిపోకుండా నెమ్మదిగా నడు లేదా నడవండి. వాక్ స్లోలీ లెస్ట్ యూ షుడ్ ఫాల్. వాక్ స్లోలీ లెస్ట్ యూ షుడ్ ఫాల్. సో ఇవంటి వీటికి సమాధానాలు. ఈరోజు వీడియోలో మీకుండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నేను గోడకి మేకులు కొడుతున్నాను. నెంబర్ 2, ఆమె మీరనుకున్నంత తెలివైంది కాదు. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ వీటికి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు కనుక ఈ వీడియో ఫాలో అయినట్లయితే మీ అంతటి మీరే వీటిని ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడగలుగుతారు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ముందుగా కొన్ని సిచ్యుయేషన్ వైజ్ చూద్దాం. వంట అయ్యిందా? ఈజ్ కుకింగ్ డన్? ఈజ్ కుకింగ్ డన్? అన్నం మాడిపోయింది. ద రైస్ వాజ్ స్కాచ్డ్. స్కాచ్డ్ అంటే మాడిపోవడం. కూర మాడువాసన వస్తుంది. ద కర్రీ ఈజ్ స్మోకీ. ద కర్రీ ఈజ్ స్మోకీ. గొంతుకి ఏదో అడ్డుపడింది. సంథింగ్ హ్యాస్ స్టక్ ఇన్ ద థ్రోట్. సంథింగ్ హ్యాస్ స్టక్ ఇన్ ద థ్రోట్. ఫిష్ కర్రీ తింటుంటే ముళ్ళు గొంతులో ఇరుక్కుపోయింది. అప్పుడప్పుడు కొంతమందికి ఇలా జరుగుతూ ఉంటుంది కదా. వెన్ ఐ వాస్ ఈటింగ్ ఫిష్ కర్రీ ద ఫిష్ బోన్ స్టక్ ఇన్ మై థ్రోట్. వెన్ ఐ వాస్ ఈటింగ్ ఫిష్ కర్రీ ద ఫిష్ బోన్ స్టక్ ఇన్ మై థ్రోట్. చేప ముళ్ళుని ఫిష్ బోన్ అని కానీ ఫిష్ థాన్ అని కానీ అంటారు. ఆమెకి గొంతులో చేప ముళ్ళు గుచ్చుకున్నట్టుంది. ఇట్ సీమ్స్ ఫిష్ బోన్ స్టక్ ఇన్ హర్ థ్రోట్. ఇట్ సీమ్స్ ఫిష్ బోన్ స్టక్ ఇన్ హర్ థ్రోట్. గొంతులో చేప ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేయాలి? వాట్ టు డూ వెన్ ఎ ఫిష్ బోన్ గెట్ స్టక్ ఇన్ థ్రోట్. పొడి అన్నం ముద్దలా చేసి మింగేయాలి. తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలి. మేక్ ఏ లంప్ ఆఫ్ వైట్ రైస్ అండ్ స్వాలో ఇట్. ఆఫ్టర్ దాట్ డ్రింక్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. లంప్ ఆఫ్ వైట్ రైస్ అంటే పొడి అన్నం ముద్ద. స్వాలో అంటే మింగడం. నెక్స్ట్ ఇంకో సిచ్యుయేషన్ చూద్దాం. మేకు వదిలేయింది లేదా లూజ్ అయింది. అప్పుడప్పుడు గోడకు కొట్టిన మేకులు లూజ్ అయిపోతుంటాయి కదా. ద నెయిల్ కేమ్ లూజ్. ద నెయిల్ కేమ్ లూజ్. నెయిల్ అంటే మేకు. గోడకి ఉన్న మేకు వదిలేయింది. ద నెయిల్ కేమ్ లూజ్ ఆన్ ద వాల్. ద నెయిల్ కేమ్ లూజ్ ఆన్ ద వాల్. గోడకి మేకు కొట్టి క్యాలెండర్ తగిలించు. డ్రైవ్ ఏ నెయిల్ ఇన్ టు ద వాల్ అండ్ హ్యాంగ్ ద క్యాలెండర్. డ్రైవ్ ఏ నెయిల్ ఇన్ టు ద వాల్ అండ్ హ్యాంగ్ ద క్యాలెండర్. సో డ్రైవ్ అంటే కొట్టడం, హ్యాంగ్ అంటే వేలాడదీయడం లేదా తగిలించడం. ఇప్పుడు మీ క్వశ్చన్. నేను గోడకి మేకులు కొడుతున్నాను. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో అడిగాను కదా. ఇప్పుడు మరొకటి చూద్దాం. మీ పని మీరు చెయ్యండి, నాతో చెప్పించుకోవద్దు. డూ యువర్ వర్క్, డోంట్ మేక్ మీ టెల్ యూ. డూ యువర్ వర్క్, డోంట్ మేక్ మీ టెల్ యూ. మీరెందుకు అతనితో అస్తమాను చెప్పించుకుంటారు? Why do you make him tell you frequently? Why do you make him tell you frequently? మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పండి, ఎందుకు వాళ్ళతో చెప్పిస్తారు? If you want to tell anything, tell me. Why do you make them tell me? Why do you make them tell me? అంటే ఎందుకు వాళ్ళతో చెప్పిస్తారు అని. లాస్ట్ వన్. అతను నువ్వనుకున్నంత డబ్బున్నోడు కాదు. He is not so rich as you think. ఆమె మీరనుకున్నంత అందగత్తె కాదు. She is not so beautiful as you think. వాళ్ళు మీరనుకున్నంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. They are not so foolish as you think. ఇప్పుడు మీ క్వశ్చన్. ఆమె మీరనుకున్నంత తెలివైనది కాదు. So guys, this is the class for today. Thanks for watching and for your support. And please post your valuable comments in the comment section. See you in the next video.